అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. మనం పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టీంల గురించి ఒకే వీడియోలో మాట్లాడేసుకుందాం. ఎందుకంటే ఎలాగో మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కాసేపట్లో హడావిడంతా తెలిసిపోతుంది అక్కడ ఏంటి పరిస్థితి, ఎవరెవరు ఎట్లా ఉన్నారని. మాట్లాడిన టీమ్స్ అన్ని కూడా ఎవరెవరికైతే సూపర్ 8 వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేశాం. అందుకే యుఎస్ఏలు, ఇటలీలు, నేపాల్, స్కాట్లాండ్ వాళ్ళ గురించి మాట్లాడే అవకాశాలు రాలేదు. సో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వచ్చేస్తే కనుక డెఫినెట్లీ దే కెన్ సర్ప్రైజ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. వై దే కెన్ సర్ప్రైజ్ అనే క్వశ్చన్ వేసుకుంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దేర్ బౌలింగ్. చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. స్వింగ్ తిప్పగలిగే ఫజలక్ ఫారూకి, అలాగే అజ్మత్ ఒమర్జా ఉన్నారు. మిడిల్ ఓవర్స్ లో బాగా వేయగలిగే, మంచి పేస్ ఉండగలిగే గుల్బదీన్ నయీబ్ ఉన్నాడు. వికెట్లు తీయగలిగే ముజీబుర్ రెహమాన్ ఉన్నాడు అండ్ నూర్ అహ్మద్ ఉన్నాడు. కొంచెం రిస్క్ తీసుకొని ముజీబుర్ రెహమాన్ తెచ్చుకుంటే కొంచెం ఎక్స్ట్రా స్పిన్ అటాక్ అవుతుంది అలాంగ్ విత్ మన రషీద్ ఖాన్. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే రషీద్ ఖాన్ ఆఫ్ కోర్స్ కొంచెం లేట్లీ ఈస్ జస్ట్ కమింగ్ ఇన్ టు ఫామ్ రషీద్ ఖాన్. బట్ లాస్ట్ 1.5-2 years గా అంత సరైన ఫామ్ అనేది దొరకలేదు. అతను ఆ బ్యాక్ ఇంజరీ అయిన తర్వాత రషీద్ ఖాన్ ఆఫ్ ది పాస్ట్ ఈజ్ నాట్ సీన్. బట్ మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికా 20లో కొన్ని మ్యాచ్లో చూపించాడు గ్లిమ్సెస్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. సో అలా రషీద్ ఖాన్ కనుక బాగా బౌలింగ్ వేసాడు, అంతా కరెక్ట్ గానే ఉంది అంటే కనుక ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ టు టర్న్ థింగ్స్ అరౌండ్. అలా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బ్యాటింగ్. మీరు టాప్ ఆర్డర్ చూసుకుంటే సేదికుల్లా అటల్ బాగానే ఉన్నాడు వాళ్ళకి, ఆ తర్వాత జద్రాను అండ్ అలాగే రాముల్లా గుర్బాస్, వీళ్ళ స్పాట్స్ ఫిక్స్ ఏ ఉన్నాయి. బట్ నంబర్ 4 లో ఎవరు ఆడాలి? రసూలి ఆడాలా, నబీన్ పంపించి ఆడాలా? నబీన్ పంపించేస్తే కనుక అక్కడి నుంచి సిరీస్ ఆఫ్ ఆల్రౌండర్స్ వస్తారు. నబీ, అజ్మత్, గుల్బదీన్, తర్వాత షాహిదుల్లా, రషీద్ ఖాన్, ఇలా సిరీస్ ఆఫ్ ఆల్రౌండర్స్ తో వెళ్ళాలా? ఇలా 5 ఆల్రౌండర్లు, ఆ తర్వాత 3 బౌలర్, 8 మంది బౌలర్తో వెళ్లాల్సిన అవసరం ఉందా అనే ఆలోచనలో ఉంటారు. రసూలిని పంపిద్దామా పోనీ అంటే కనుక మళ్ళీ దే విల్ బి థింకింగ్ రసూలి నంబర్ 4 లేదా ఏం చేయాలి, ఎట్లా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలని చెప్పేసి. పోనీ నంబర్ 4 దాకా బ్యాటర్స్ ఫిక్స్ చేసుకున్న 5, 6, 7, 8 లో యూ హ్యావ్ టూ మెనీ ఆల్రౌండర్స్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎనీ స్క్వాడ్. అలాంటి ఆల్రౌండర్స్ ఉండాలి, అలాంటి ఆల్రౌండర్స్ వాళ్ళ బలం కూడా. బట్ సడన్ గా ఇఫ్ దే ఆర్ 10 for 3 ఈ బ్యాచ్ వాళ్ళని ఒక 140 దాకా 150 దాకా తీసుకెళ్లగలదా అనేది ఓ పెద్ద ప్రశ్న. అండ్ వాళ్ళు ఉన్న గ్రూప్ కూడా దే కెన్ డెఫినెట్లీ, నేను న్యూజిలాండ్ వీడియో పెట్టినప్పుడే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి షాక్ ఇవ్వచ్చు అని చెప్పారు. దే కెన్ డెఫినెట్లీ షాక్, అందులో డౌటే లేదు. మీకు ఎక్కడో ఒక అప్సెట్ పుల్ చేసే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. బట్ దానికి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటిదాకా వాళ్ళ హిస్టరీ చూసుకుంటే కనుక దే బిన్ ఎ బ్రిలియంట్ బ్యాటింగ్ ఫస్ట్ స్క్వాడ్. బ్యాటింగ్ చేసేసి 170 దాకా పెట్టారంటే కనుక దాన్ని డిఫెండ్ చేసుకోగలిగే సామర్థ్యత వాళ్ళ దగ్గర ఉంది. బట్ క్యాన్ దే చేజ్ 170, 180 ఒకవేళ కనుక అలాంటి టార్గెట్ వచ్చిందంటే 180+ టార్గెట్ వచ్చిందంటే అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయి గ్యారంటీ రాలా. ఇండివిజువల్లీ చాలా దేశవాళీ లీగ్లో ఆల్ ఆఫ్ దెమ్ హావ్ డన్ వెల్. నబీ హాస్ బిన్ డూయింగ్ వెల్, వాడు కొడుకుతో కూడా ఆడేస్తున్నాడు. తర్వాత మీకు రషీద్ ఖాన్ అన్ని చోట్ల బాగా పర్ఫామ్ చేశాడు, నూర్ అహ్మద్ అన్ని చోట్ల బాగా పర్ఫామ్ చేశాడు, ఫజల్ బాగా పర్ఫామ్ చేశాడు. సో అన్ని ఇండివిజువల్ గా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, కలెక్టివ్ గా ఆడగలరు అనేది చూడాలి. ఈ స్పిన్ హెవీ సెటప్ ఏదైతే ఉందో డ్యూలో ఎలా బౌలింగ్ చేస్తుంది అనే దాని మీద కూడా ఇంకొక క్వశ్చన్ మార్క్ ఉంది. ఆల్దో వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ స్క్వాడ్ అంతా మంచి కలిసి వచ్చినా కూడా అండర్ ఈ డ్యూ కానివ్వండి, అండర్ లైట్స్ కానివ్వండి, వీళ్ళు ఎట్లా బౌలింగ్ చేస్తారని ఇంకో కన్సర్న్ గా కనిపిస్తుంది. అండ్ న్యూజిలాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఆర్ బెటర్ ప్రిపేర్డ్ దాన్ ఆఫ్ఘనిస్తాన్. మరి ఆ ప్రిపరేషన్ కనుక వాళ్ళు ప్రిపరేషన్ ఒక ఎత్తు, పర్ఫార్మెన్స్ వచ్చేసరికి వాళ్ళు చోక్ కొట్టారంటే చేసేది ఏమీ లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ విల్ హ్యావ్ ఇట్ టఫ్ టు బీట్ దీస్ ఫెలోస్ అని చెప్పేసి నా ఒపీనియన్. బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జట్టు ఇస్ పాకిస్తాన్. వీళ్ళ గురించి ఒక కమెంట్ చూసే ఇంట్రెస్టింగ్. అంత అండర్ ఎస్టిమేట్ చేయకూడదు వాళ్ళని. వాళ్ళు 6 సార్లు వెళ్ళారు నాకౌట్ స్టేజెస్ కి. ఇది 10వ ఎడిషన్ ఆఫ్ ది వరల్డ్ కప్. 9లో 6 సార్లు వాళ్ళు నాకౌట్ స్టేజెస్ కి వెళ్ళారని చెప్పేసి ఒక కమెంట్ వచ్చింది. దానికి కారణం కూడా చెప్తాను. దానికి కారణం వాళ్ళ బౌలింగ్. 6 సార్లు నాకౌట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కేవలం ఒక్కసారి ట్రాఫీ ఎందుకు గెలవగలిగారంటే కనుక ఆన్ దట్ పర్టికులర్ సెమీఫైనల్ ఆర్ ఫైనల్ వాళ్ళ బ్యాటింగ్ హ్యాండ్స్ అప్. బౌలింగ్ వల్ల విల్ గో ద డిస్టెన్స్, బట్ బ్యాటింగ్ అనేది ఆ రోజు మ్యాచ్ గెలవడానికి బ్యాటింగ్ చాలా ఉపయోగపడుతుంది. 2009లో యూనిస్ ఖాన్ క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతూ ఉన్నప్పుడు 138కి శ్రీలంకని వాళ్ళ ఇన్నింగ్స్ ని ఆపేసేసి వీళ్ళు 18 పాయింట్స్ ఓవర్స్ లో కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. అక్కడ బ్యాటింగ్ బాగా వర్కౌట్ అయింది ఆ రోజున. లేదంటే కనుక 138 వాళ్ళకి గగనం అయ్యేది. మీరు మళ్ళీ 2022 ఫైనల్స్ గురించి మాట్లాడితే సరే, సౌత్ ఆఫ్రికా లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్స్ అప్, లెగ్స్ డౌన్ అయిపోయింది, వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి పాకిస్తాన్ లోపలికి వచ్చారు. అండ్ దెన్ దే డిఫీటెడ్ న్యూజిలాండ్, దే గాట్ టు ద ఫైనల్స్. ఇంగ్లాండ్ కి అగేన్స్ట్ గా ఆడుతూ వచ్చారు, ఆడవాడంతా కనిపిస్తూ వచ్చింది. బట్ అక్కడ కూడా బ్యాటింగ్ హ్యాండ్స్ అప్. బౌలింగ్ వాళ్ళ దగ్గర బెటర్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి దే కెన్ విన్ మ్యాచెస్. ఎందుకంటే ఒకవేళ టాస్ వాళ్ళు గెలిచారు, ఫస్ట్ బౌలింగ్ వాళ్ళు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ డ్యూ కండిషన్స్ లో ఆపోనెంట్ వాళ్ళు బౌలింగ్ చేస్తారు. వీళ్ళు కనుక పవర్ ప్లేలో 2 వికెట్లు జట్కాయించారంటే ఆ తర్వాత దే హ్యావ్ ది కండిషన్స్, రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కొంచెం కట్టడి చేయడానికి. అందుకే దే హావ్ బీన్ డూయింగ్ వెల్. బట్ లాస్ట్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ కప్ వాజ్ హారబుల్ వరల్డ్ కప్.
అంతకన్నా ఆరుగురు వరల్డ్ కప్ వాళ్ళకి దొరుకున్నది వాళ్ళకి. ఎందుకంటే యుఎస్ఏ అయిపోయిన మ్యాచ్ వాళ్ళు ఎక్కడ తీసుకుని ఎట్లా ఓడిపోయారు. అండ్ ఈ ఇయర్ కూడా అలాంటి పనులే చేస్తున్నారు. ఎందుకంటే నెదర్లాండ్స్ ప్రస్తుతానికి సన్ ఉందంటే అక్కడ, వాళ్ళు శ్రీలంకలో వాళ్ళకి అదృష్టం బాగుందంటే సన్ ఉంటుంది. ఇండియాతో అయితే దే ఆర్ డూయింగ్ ఆల్ నాటక్స్. వాళ్ళకి ఆడడం మరి ఏదో రకరకాల సొల్లంతా మాట్లాడుతున్నారు. దాని గురించి మనం ఆల్రెడీ డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ టీమ్, వాళ్ళ బౌలింగ్ ఎందుకు బాగుందంటే నజీం షా, షాహిన్ షా అఫ్రీది, తర్వాత మీకు అబ్రార్ అహ్మద్, ఆ తర్వాత ఉస్మాన్ తారీక్ మీద ఎన్ని కాంట్రవర్సీలు ఎన్ని కంప్లైంట్లు వచ్చినా ఇప్పటిదాకా యాక్షన్ అయితే తీసుకోలేదు. సో ఉస్మాన్ తారీక్ ఉన్నాడు అక్కడ, ఫహీమ్ అష్రఫ్ వాళ్ళకు ఉన్నాడు, అలాగే సయీమ్ అయూబ్ కూడా బౌలింగ్ చేయగలడు. ఈ సెటప్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఎస్, హారీస్ రాఫ్ లేడు వాళ్ళ దగ్గర, హారీస్ రాఫ్ తీసేసారు, ఎలిమినేట్ చేశారు. బట్ వితౌట్ హిమ్ ఆల్సో ఈ బౌలింగ్ లుక్స్ గుడ్. ఎందుకంటే ఉస్మాన్ తారీక్, అబ్రార్ అహ్మద్ ఇద్దరు స్పిన్ వేయగలరు. మీకు అవసరం కూడా సయీమ్ అయూబ్ చేత కొంతవరకు బౌలింగ్ వేయించవచ్చు. ఆ తర్వాత షాహిన్ షా అఫ్రీది, నజీం అండ్ అలాగే ఫహీమ్ అష్రఫ్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మంచి సెటప్ ఉంది. అలాగే మీకు కొంచెం ఆల్రౌండర్ బేస్ గురించి మనం మాట్లాడుకుంటే, అలాగే షాదాబు, ఆ తర్వాత వాళ్ళకి నవాజ్ ఫహీమ్ అష్రఫ్, వీళ్ళు ముగ్గురు ఆల్రౌండర్ బేస్ కూడా బాగుంది. అలాంగ్ విత్ సయీమ్ అయూబ్ అండ్ కొంతవరకు సల్మాన్ అలీ ఆఖా. బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక సాహిబ్ జాదా ఫర్హాన్ పైన బాగానే ఆడుతున్నాడు. ఫకర్ జమాన్ అండ్ అలాగే సయీమ్ అయూబ్, మరి ముగ్గురు ఆడతారా, ముగ్గురులో ఇద్దరు ఆడతారనే కాల్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మొన్న జరిగిన ఆస్ట్రేలియాతో సిరీస్ మనం మాట్లాడుకుంటే, ఆస్ట్రేలియా తుక్కు కింద కొట్టారు, పాకిస్తాన్ అన్ప్రెడిక్టబుల్ అన్బ్రేకబుల్ అని మాట్లాడడం సరే. ఒక రకంగా పాకిస్తాన్ అండర్ ఎస్టిమేట్ చేయకూడదనే ఆలోచన ఉన్నా కూడా అది ఇట్ వాస్ జస్ట్ నార్మల్ సిరీస్. ఎక్కడైతే ఆస్ట్రేలియా కూడా కాస్త ఎక్స్పెరిమెంటింగ్ చేస్తుందో అనే ఆలోచనలో కూడా దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది. ఎస్, అశ్విన్ లాంటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు కనుక బుర్ర పెట్టి ఆడితే దే హ్యావ్ ఎ షాట్ అని చెప్పారు. దే డెఫినెట్లీ హ్యావ్ ఎ షాట్ అని అశ్విన్ ఎందుకు అన్నాడంటే కనుక బికాస్ ఆఫ్ దర్ బౌలింగ్. బ్యాటింగ్ లో డల్ ఉంది ఇంకా. ఎందుకంటే వికెట్లు పడిపోతే ఏం చేయాలనే ఆలోచనతోనే బాబర్ ఆజమ్ నంబర్ 4 లో ఆడిస్తున్నారు. నంబర్ 4 తర్వాత మళ్ళీ అంత ఆల్రౌండర్ బేస్ వచ్చింది. సో సడన్లీ వాళ్ళు కూడా 10 for 2 వాళ్ళు గాన్ కేస్. సో వాళ్ళు దే ఆర్ రిలయంట్ ఆన్ దట్ హెవీ స్టార్ట్. సాహిబ్ జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ దగ్గర నుంచి సల్మాన్ అలీ ఆగా కొంచెం అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. ఏషియా కప్ అయితే రన్ రాలేదు అతనికి, ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ గా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. సో ప్రాబబ్లీ ఆగా అట్ నంబర్ 3, బాబర్ ఆజమ్ అట్ నంబర్ 4. అండ్ 5, 6, 7, 8 లో వాళ్ళ కీపర్ ఒకడు ఉన్నాడు, ఉస్మాన్ వస్తాడు కీపర్. ఆ తర్వాత వాళ్ళకి 6 and 7 లో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు. 6 and 7 లో షాదాబ్, నవాజ్ అండ్ ఫహీమ్ లో ఇద్దరు ఆడిస్తారు. ఆ తర్వాత మీకు షాహిన్ షా అఫ్రీది at 8, నజీమ్ at 9, అబ్రార్ అండ్ ఉస్మాన్ తారిక్ at 10 and 11. ఈ టీమ్ తో వెళ్తున్నారు. మళ్ళీ చూడండి 4 తర్వాత 5, 6, 7, 8 అంతా కూడా ఫ్రింజే. సో ఆ ఫ్రింజ్ ప్లేయర్స్ అంతా ఉన్నప్పుడు ఎటువంటి రీతిలో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అనే దాని మీద డౌట్స్ ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ స్ట్రెంగ్స్ ఏంటి అంటే బౌలింగ్ అటాక్, స్పిన్ అటాక్ అండ్ అలాగే రిసోర్సెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. బట్ వీక్నెస్ ఏంటంటే హెవీ బ్యాటింగ్ ఫస్ట్ రిలై అయ్యే స్క్వాడ్ ఒకటి. అండ్ అలాగే డ్యూ పడిందంటే ఎంతమంది స్పిన్నర్లు ఏం చేస్తారో తెలియదు. రషీద్ ఖాన్ ఎంతవరకు ఫామ్ లో ఉన్నాడో తెలియదు. పాకిస్తాన్ స్ట్రెంగ్స్ మనం మాట్లాడుకుంటే కనుక మంచి వెరైటీ ఆఫ్ బౌలింగ్ ఉంది. తారిక్ గురించి అందరూ కంప్లైంట్ చేస్తున్నారంటే కనుక తారిక్ ని జాగ్రత్తగా ఆడడానికి చాలా మంది సిద్ధపడతారు స్టార్టింగ్ లో, విచ్ ఇస్ అగైన్ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ దెమ్. ఆ తర్వాత ఇంకా మనం ఆల్రౌండర్ బేస్ బాగానే ఉంది. వాళ్ళకి కూడా వీక్నెస్ ఏంటి, అగైన్ మీకు 5, 6, 7, 8 ఆల్రౌండర్స్ ఉన్నవాడు వాళ్ళు ఫ్రింజ్ ప్లేయర్స్, వాళ్ళు ఎవరు కూడా రిలయబుల్ ప్లేయర్స్ కాదు. నెక్స్ట్ ఇంకోటి, అర్లీగా వికెట్లు పడ్డాయంటే కనుక దే విల్ నాట్ గో ఎనీవేర్. వాళ్ళు కంప్లీట్లీ రిలయంట్ ఆన్ దర్ టాప్ ఆర్డర్. ఇవి పాకిస్తాన్ వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ వీక్నెస్ ఏంటంటే బోర్లేదు వాళ్ళకి. సో ఇది కూడా ఇంకొక వీక్నెస్ అనేది కనిపిస్తుంది వాళ్ళ క్రికెట్ టీమ్ కి. సో లెట్ us see, ఎలాగో కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు మీ కామెంట్ చేస్తూ ఉండండి, ఏ టీం గురించి మీకు ఎంతవరకు ఉంది, ఏంటి సంగతి, ఏంటి పరిస్థితి అండి.